తెలుగు రాష్ట్రాలకు డేంజర్ బెల్. ఈ ఏడాది జూన్ తర్వాత ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు బలహీనపడుతున్నాయని, దీని తర్వాత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించి జూలై, ఆగస్టు 2026 నాటికి ఎల్ నినో పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఇప్పుడున్న పరిస్థితులు ప్రకారం ఎల్ నినో ఏర్పడేందుకు 50% అవకాశాలున్నాయని స్కైమెట్ తాజా బులెటిన్ వెల్లడించింది. జూలై, ఆగస్టు నాటికి 70% మేర ఎల్ నినో ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తోంది. స్కైమెట్ అంచనాకు అనుగుణంగానే ఇతర వాతావరణ మోడళ్లు కూడా ఎల్ నినో ఉంటుందని సంకేతాలిస్తుండటం ఆందోళన కారణమవుతోంది. ఎల్ నినో ఏర్పడితే దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశంలో ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్ నినోలు ఏర్పడి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించాయని అంటున్నారు. ఎల్ నినో వల్ల వర్షాలు ఆలస్యంగా పడటం లేదా తక్కువ కురవటం జరుగుతుందని చెప్తున్నారు. వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగుతాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అంతేకాకుండా వర్షాభావం వల్ల వరి, చెరకు, పత్తి వంటి పంటల దిగుబడి తగ్గుతుందని, రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార పదార్థాల ధరలు పెరగటానికి, అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అంటున్నారు. ఇక వర్షాభావం వల్ల జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయి తాగునీటి సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు. భారత్ లో సంభవించిన కరువుల్లో అధిక శాతం ఎల్ నినో సంవత్సరాల్లోనే నమోదైందని చెప్తున్నారు. 2009లో అత్యంత తీవ్రమైన ఎల్ నినో కారణంగా దేశంలో అంతకుముందు 30 ఏళ్లలో లేనంతగా 22% వర్షపాతం తగ్గిందని రికార్డులు చెప్తున్నాయి. దీని కారణంగా దేశవ్యాప్త కరువుకు దారితీస్తుంది. అదేవిధంగా 2014-16 మధ్య ఎల్ నినో ప్రభావంతో వరుసగా 2 ఏళ్లు వర్షాలు తగ్గి వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. 2023లో కూడా ఎల్ నినో ప్రభావంతో ఆగస్టు నెలలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఒకసారి ఎల్ నినో ఏర్పడితే దాని ప్రభావం 9 నుండి 12 నెలల వరకు ఉంటుందని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది 18 నెలల వరకు కూడా కొనసాగవచ్చు అని గత అనుభవాలు సూచిస్తున్నాయి. ఎల్ నినో జూలైలో ప్రారంభమైతే తర్వాతి ఏడాది వేసవి వరకు ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత లానినా ఏర్పడే వరకు దుర్భిక్ష పరిస్థితులే కొనసాగుతాయని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్ నినో వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, ప్రభుత్వం ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు, నీటి నిల్వ నిర్వహణపై ఇప్పుడే దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ బెల్. ఈ ఏడాది జూన్ తర్వాత ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు బలహీనపడుతున్నాయని, దీని తర్వాత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించి జూలై, ఆగస్టు 2026 నాటికి ఎల్ నినో పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఇప్పుడున్న పరిస్థితులు ప్రకారం ఎల్ నినో ఏర్పడేందుకు 50% అవకాశాలున్నాయని స్కైమెట్ తాజా బులెటిన్ వెల్లడించింది. జూలై, ఆగస్టు నాటికి 70% మేర ఎల్ నినో ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తోంది. స్కైమెట్ అంచనాకు అనుగుణంగానే ఇతర వాతావరణ మోడళ్లు కూడా ఎల్ నినో ఉంటుందని సంకేతాలిస్తుండటం ఆందోళన కారణమవుతోంది. ఎల్ నినో ఏర్పడితే దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశంలో ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్ నినోలు ఏర్పడి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించాయని అంటున్నారు. ఎల్ నినో వల్ల వర్షాలు ఆలస్యంగా పడటం లేదా తక్కువ కురవటం జరుగుతుందని చెప్తున్నారు. వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగుతాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అంతేకాకుండా వర్షాభావం వల్ల వరి, చెరకు, పత్తి వంటి పంటల దిగుబడి తగ్గుతుందని, రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార పదార్థాల ధరలు పెరగటానికి, అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అంటున్నారు. ఇక వర్షాభావం వల్ల జలాశయాల్లో నీటి
నీటి మట్టాలు పడిపోయి తాగునీటి సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు. భారత్ లో సంభవించిన కరువుల్లో అధిక శాతం ఎల్నినో సంవత్సరాల్లోనే నమోదైందని చెప్తున్నారు. 2009లో అత్యంత తీవ్రమైన ఎల్నినో కారణంగా దేశంలో అంతకుముందు 30 ఏళ్లలో లేనంతగా 22% వర్షపాతం తగ్గిందని రికార్డులు చెప్తున్నాయి. దీని కారణంగా దేశవ్యాప్త కరువుకు దారితీసింది. అదేవిధంగా 2014-16 మధ్య ఎల్నినో ప్రభావంతో వరుసగా 2 ఏళ్లు వర్షాలు తగ్గి వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. 2023లో కూడా ఎల్నినో ప్రభావంతో ఆగస్టు నెలలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఒకసారి ఎల్నినో ఏర్పడితే దాని ప్రభావం 9 నుండి 12 నెలల వరకు ఉంటుందని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది 18 నెలల వరకు కూడా కొనసాగవచ్చు అని గత అనుభవాలు సూచిస్తున్నాయి. ఎల్నినో జూలైలో ప్రారంభమైతే తర్వాతి ఏడాది వేసవి వరకు ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత లానినా ఏర్పడే వరకు దుర్భిక్ష పరిస్థితులే కొనసాగుతాయని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్నినో వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, ప్రభుత్వం ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు, నీటి నిల్వ నిర్వహణపై ఇప్పుడే దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ బెల్. ఈ ఏడాది జూన్ తర్వాత ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు బలహీనపడుతున్నాయని, దీని తర్వాత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించి జూలై, ఆగస్టు 2026 నాటికి ఎల్నినో పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఇప్పుడున్న పరిస్థితులు ప్రకారం ఎల్నినో ఏర్పడేందుకు 50% అవకాశాలున్నాయని స్కైమెట్ తాజా బులెటిన్ వెల్లడించింది. జూలై, ఆగస్టు నాటికి 70% మేర ఎల్నినో ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తోంది. స్కైమెట్ అంచనాకు అనుగుణంగానే ఇతర వాతావరణ మోడళ్లు కూడా ఎల్నినో ఉంటుందని సంకేతాలు ఇస్తుండటం ఆందోళన కారణమవుతోంది. ఎల్నినో ఏర్పడితే దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశంలో ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్నినోలు ఏర్పడి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించాయని అంటున్నారు. ఎల్నినో వల్ల వర్షాలు ఆలస్యంగా పడటం లేదా తక్కువ కురవటం జరుగుతుందని చెప్తున్నారు. వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగుతాయని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అంతేకాకుండా వర్షాభావం వల్ల వరి, చెరకు, పత్తి వంటి పంటల దిగుబడి తగ్గుతుందని, రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార పదార్థాల ధరలు పెరగటానికి, అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అంటున్నారు. ఇక వర్షాభావం వల్ల జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయి తాగునీటి సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు. భారత్ లో సంభవించిన కరువుల్లో అధిక శాతం ఎల్నినో సంవత్సరాల్లోనే నమోదైందని చెప్తున్నారు. 2009లో అత్యంత తీవ్రమైన ఎల్నినో కారణంగా దేశంలో అంతకుముందు 30 ఏళ్లలో లేనంతగా 22% వర్షపాతం తగ్గిందని రికార్డులు చెప్తున్నాయి. దీని కారణంగా దేశవ్యాప్త కరువుకు దారితీసింది. అదేవిధంగా 2014-16 మధ్య ఎల్నినో ప్రభావంతో వరుసగా 2 ఏళ్లు వర్షాలు తగ్గి వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. 2023లో కూడా ఎల్నినో ప్రభావంతో ఆగస్టు నెలలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఒకసారి ఎల్నినో ఏర్పడితే దాని ప్రభావం 9 నుండి 12 నెలల వరకు ఉంటుందని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది 18 నెలల వరకు కూడా కొనసాగవచ్చు అని గత అనుభవాలు సూచిస్తున్నాయి. ఎల్నినో జూలైలో ప్రారంభమైతే తర్వాతి ఏడాది వేసవి వరకు ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత లానినా ఏర్పడే వరకు దుర్భిక్ష పరిస్థితులే కొనసాగుతాయని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్నినో వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, ప్రభుత్వం ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు, నీటి నిల్వ నిర్వహణపై ఇప్పుడే దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.